అఖిలపక్ష ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు, రమ్మని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే డిప్యూటీ సీఎం అండ్ పొన్నం ప్రభాకర్ గారు ప్రతిపక్ష కూడా ఆహ్వానం లెటర్ పంపుతారు, వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా ఎవరున్నా కూడా రావచ్చు, దానికి ఎక్స్పర్ట్ వాళ్ళ ఒపీనియన్ కూడా ఇవ్వచ్చు అనేది ఇది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ అండ్ నల్గొండ ఈ మూసి పరివాహక ప్రాంతం రైతులను కూడా వాళ్ళకు నష్టం జరుగుతుంటే వాళ్ళకి ఇక్కడ ఒక భయాందోళన సృష్టించడం. ప్రజలలో నేను ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలను గెలవడం జరిగింది. మధు యాష్కి తప్ప మిగతా ఏ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రత్యక్షంగా కలవట్లేదు, కేవలం మధు యాష్కి మాత్రమే కలిసారు. ఎందుకు? మధు యాష్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ప్రజలతో ఉండే వ్యక్తి, ప్రజలతో కొరకు పనిచేసే వ్యక్తి, రాజకీయాలు సేవ్ చేసుకోవడం కాకుండా సేవ చేసే వ్యక్తి కాబట్టి ప్రజలతో కలుస్తాను. దందాలు లేవు, రియల్ ఎస్టేట్ లేవు, కమిషన్ లేవు, కాంట్రాక్టులు, ప్రజల ఉద్యోగానికి భయం ఎందుకు? నా ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో గతంలో ఇక్కడ నేను ప్రతినిధి వహించే ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది. ఆ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న భయం తొలగించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు రాత్రులంతా నిద్రపోకుండా బ్యాచ్లకు మెలుకొని ఉంటున్నారు. పిల్లా జల్లలతోటి ఎప్పుడు ఎవడొచ్చి అని కూలగొడతారనే ఒక భయం సృష్టించినాడు. అట్లా కూలగొట్టడానికి వీలు లేదు, చట్టం కూడా ఒప్పుకోదు, అట్లా ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన లేదు. అందుకే వాళ్ళ మీరు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. దాన్ని పదే ప్రజలకు కూడా వివరించండి, సోషల్ మీడియా కూడా వివరించండి, మీ ఛానల్ దగ్గర కూడా చెప్పండి. సో ప్రజలకు ఆయన ఇంకో ఆదేశించింది ఏంటంటే, ఎక్కడైనా రైతులు గిట లేక ప్రజల కష్టాలు ఉంటే కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళ కష్టాలు వినండి, వాళ్ళ గోడు వినండి. ఎలాంటి పబ్లిక్ గుడ్ కొరకు సేకరణ ఇల్లు చేసినప్పుడు లేక ప్రైవేట్ ఆస్తులు తీసుకున్నప్పుడు చట్టాలు ఉన్నాయి. అందుకే న్యాయవాది కూడా చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా అట్లాంటి ఒక సందర్భం ఇటు క్రియేట్ అవుతే ఒక న్యాయవాదిగా మీకు అండగా ఉంటానని చెప్పినాను. ఏంటి గడ్డపరవడదని కూడా చెప్పడం జరిగింది. అది చట్టం కూడా ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. ఒక ల్యాండ్ అక్కడ ఎంత రేటు ఉందో తెలుసు. వాళ్ళు సామాన్య ప్రజలు చెప్తున్నారు, మా ల్యాండ్ ఖరీదు, మా ఇల్లుకు సంబంధించి మీరు లీగల్గా కట్టుకున్నా, కరెంటు బిల్లు ఉంది, వాటర్ బిల్ ఉంది, అక్కడ డ్రైనేజ్ ఉంది, రోడ్ ఉంది, ఇన్ని ఉండి లీగల్గా ఉన్నప్పటికీ మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళమంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వాలిటీ లేదని చెప్పారు. క్వాలిటీ లేని ఇళ్లకు మమ్మల్ని ఎట్లా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇది తప్పుడు ఆరోపణలు. డబుల్ బెడ్రూమ్లు అనేటివి నేను చూసిన సమాచారం ప్రకారం చాదరగట్టు ఉంది, అక్కడ మేము ఓల్డ్ మలకి పెట్టుకుంటూ ఉండేది. ఎక్కడైతే నది లోపల, మూసీ నది లోపల కట్టుకున్నారో లేక రేకులు వేసి షెడ్లు వేసుకొని ఉన్నారో అది కూడా వాళ్ళు నొప్పించి మీరు కొన్ని పత్రికలు ఏమొచ్చింది, మళ్ళీ బుల్డోజర్ పెట్టి కూలగొట్టని వచ్చింది. మిగతా పత్రికలు ఏమొస్తుంది, నమస్తే తెలంగాణ పక్కన పెడితే ఒప్పుకున్న వాళ్ళ ఇల్లే అధికారులు వెళ్ళి కూలగొట్టినారు. అది కూడా బుల్డోజర్ కాకుండా స్థానిక లేబర్ని తీసుకెళ్ళి కూలగొట్టినట్టు మిగతా పత్రికలు, టీవీలన్నీ చూపించినాయి. ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకే తీసుకెళ్ళి ప్రభుత్వ ఖర్చుతోటి 25,000 ఇస్తూ అపార్ట్మెంట్లకు షిఫ్ట్ చేస్తామని చెప్పినారు. గతంలో గత ప్రభుత్వాలు కూడా లేక మల్లన్న సాగర్ సేకరణ కూడా ఏ విధంగా కష్టాలు పెట్టినారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశం ఏం చెప్తున్నాడు, ప్రభుత్వ ఖర్చుతోటి ఒప్పుకున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేయడంలో అక్కడ వసతులు, మీరు అన్నది కరెక్ట్, చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లో వసతులు చేయలే. డబుల్ బెడ్రూమ్ 1,00,000 ఇల్లు కట్టినామని చెప్పి కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. ఎక్కడ కట్టినావు? అక్కడ కనీస డ్రైనేజు వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ అవన్నీ ఏర్పాట్లు చేసినావా? మంచి సౌకర్యాలు చేసినావా? ఇక్కడ లేవు. కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు కట్టినవా? లేవు. ప్రభుత్వ ఆసుపత్రులు కట్టినవా? లేవు. సో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి పదే చెప్తున్నప్పుడు ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే మీలాంటి ఛానళ్ళు ఉన్నాయి, నిష్పక్షపాతంగా పనిచేసే ఛానల్ చాలా ఉన్నాయి. తప్పు చేస్తే చూపించండి, మంచి చేస్తే దాన్ని ప్రచారం చేయించండి. మా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తానికి మేమే ఉన్నాం ముందు. మంచి చేసిందని అట్లీస్ట్ మీరు చూపించండి. ఎక్కడైనా జబర్దస్తిగా ఇల్లు ఖాళీ చేస్తుండ్రా, చేయించేటట్టుంటే గిట్ట చట్టాలు కూడా ఉన్నాయి, కోర్టు ఉన్నది, గౌరవ హైకోర్టు